జనగామ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన చేపట్టారు. పాలకుర్తి, దేవరుప్పల మండలాల్లోని పాత తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యమంలో ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారని ఎర్రబెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఆయన తెలంగాణ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇవ్వని నేను పట్టుబట్టిన రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇచ్చుడెందుకు అవసరం లేదన్న మనిషి. ఆ రోజు మేము 15 మంది ఎమ్మెల్యేలు వెంబడిపడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని తెలియటం జరిగింది. ఒక 3-4 ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. ఆ భయంతో ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేది. మేమందరం కూడా 15 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఆ రోజు రిజైన్ చేస్తే ఈయన రిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయ్యలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడి మీరు తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఎప్పటికి నేను ఒకటే అంటాను. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినామని చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం